ఏవీ న్యూస్కి స్వాగతం. గుండె జబ్బులు ఈ రోజులో వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ గుండె వ్యాధిని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ సి రఘు ఏవీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుండెపోటు రావడానికి గల కారణాలను, దాని నివారణ చర్యలను వివరించారు. ముఖ్యంగా గుండె జబ్బు రావడానికి ప్రధాన కారణాలు ఆల్కహాల్, స్మోకింగ్, పాన్, పొగాకు, మత్తు పదార్థాలు, సరిగా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, షుగర్, బీపీ అదుపులో లేకపోవడం మొదలగు అనేక కారణాలు అని అన్నారు. బైపాస్ సర్జరీ, స్టంట్లు ద్వారా వైద్యం చేయవచ్చు అని తెలియజేశారు. డాక్టర్ రఘు యువ డాక్టర్స్కు కూడా అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. మొదట పేషెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యం అందించాలని కోరారు. పేషెంట్కు జబ్బు తగ్గి ఇంటికి వెళ్లేటప్పుడు వారి మొహంలో వచ్చే చిరునవ్వు డాక్టర్కు ఎంతో సంతృప్తిని ఇస్తుందని, దానికి వెలకట్టలేము అని తెలియజేశారు. గత 25 సంవత్సరాలుగా అన్ని రకాల గుండె జబ్బులకు వైద్యం చేస్తున్నామని డాక్టర్ రఘు వెల్లడించారు. నేను డాక్టర్ సి రఘు, గుండె వైద్య నిపుణుల్ని. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో నేను పనిచేస్తూ ఉంటాను. ఈ గుండె వైద్య విభాగంలో నేను గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, నా యొక్క క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత. సో ఈ 25 సంవత్సరాల జర్నీలో రకరకాల పేషెంట్స్కి వైద్యం చేసి వారిని ప్రాణాలని కాపాడటము 95-98% మందిలో, ఒక 1-2% మందిలో మనం దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి వారిని కోల్పోవచ్చు. ఇవన్నీ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాలకు అనుగుణంగా నేను పేషెంట్స్ని ట్రీట్ చేసేది విధానం కానివ్వండి, అవన్నిటినీ క్రమేణా మార్చుకుంటూ వచ్చి ఈ ఒక సెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆర్ స్థితప్రజ్ఞతలాగా ఒకటి వచ్చింది. సో రైట్ నౌ నేను అన్ని రకాల గుండె వైద్యాలకి వైద్యం చేస్తాను. ప్రధానంగా గుండెలో వాల్వులు, గుండె రక్తనాళాల్లో బ్లాక్స్, గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవటం, గుండె పనితీరు మందగించి హార్ట్ ఫెయిల్యూర్ రావటం, ఇలాంటి అనేక రకాలైన సబ్ స్పెషాలిటీస్ ఇన్ కార్డియాలజీ వచ్చాయి. ఇదివరకు రోజుల్లో గుండె జబ్బులు అంటే కేవలం గుండెపోటు ఒక్కటే, హార్ట్ అటాక్ మాత్రమే వ్యాధి కింద మనం అందరం తెలుసుకుంటున్నాం. కానీ ఈ రోజున ఎన్నో రకరకాల జబ్బులు ఉన్నాయి. ఏమైతే పాశ్చాత్య దేశాల్లో గుండె జబ్బులు ఉంటున్నాయో భారతదేశంలో కూడా మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి రకరకాల గుండె జబ్బులకి ఒక పేషెంట్ నాకు తారసపడినప్పుడు దాన్ని ఏ విధంగా మనం వైద్యం చేయాలి, అట్లా లాట్ ఆఫ్ మంచి ఎక్స్పీరియన్స్ లాస్ట్ 25 yearsలో నేను గ్రహించి, ఐ థింక్ నేను ఒక స్టేజ్లో ఉన్నాను. ఇట్లా ఎలాంటి పేషెంట్కైనా మనం వైద్యం చేసి వారికి మనం హెల్ప్ చేయగలుగుతామనే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్కి ఈ 25 సంవత్సరాల జర్నీ నాకు అనేక రకాల పాఠాలు నేర్పింది. సో ఆ విధంగా నేను కొంత ఈ సమాజానికి, ఒక ప్రజలకి, ఎవరైతే గుండె రోగులు ఉంటారో వారందరికీ సహాయపడగలిగే ఒక ప్లాట్ఫామ్ ఆర్ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్కి నేను చేరుకున్నాను అనేది నా గురించి సూక్ష్మంగా చెప్పగలుగుతాను. సార్, గుండె జబ్బు రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? వచ్చేప్పుడు ఏమైనా సింటమ్స్ పేషెంట్ కనపడుతుంది సార్? ఇందాక మనం తెలుసుకున్నట్టు గుండె జబ్బుల్లో ఇదివరకు రోజుల్లో కేవలం హార్ట్ అటాక్ ఒకటే గుండె జబ్బు కింద ఉండేది. ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకుందాం. గుండె జబ్బు, గుండె రక్తనాళాల్లో అనేవి గుండెకి రక్త సరఫరా చేస్తాయి. శరీరంలోని ప్రతి అవయవము స్థిరంగా పనిచేయాలి అని అంటే కనుక దానికి ఆహారము, ఆక్సిజన్ రెండు చాలా ముఖ్యం. అవి కేవలం బ్లడ్ ద్వారా మాత్రమే వెళ్తాయి. సో గుండెకి కూడా, గుండె రక్తాన్ని శరీరం అంతటికీ పంప్ చేసినా కూడా గుండెకి కూడా ఆహారము, ఆక్సిజన్ రెండు అవసరం. కాబట్టి గుండెకి కూడా రక్త ప్రసరణ ఉండాలి. ఎప్పుడైతే గుండెకి సంబంధించిన రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడతాయో, అంటే రక్త ప్రసరణ అయ్యేది రక్తనాళాల్లో, ఈ బ్లడ్ వెజల్స్ అంటాం. ఎప్పుడైతే గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయో దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కొరోనరీ అంటే గుండెకి సంబంధించిన, ఆర్టరీ అంటే రక్తనాళాలు. సో గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పదార్థం ఏర్పడితే వచ్చే బ్లాక్స్ని హార్ట్ అటాక్ కింద పరిణమించవచ్చు, ఒక్కొక్కసారి ఛాతీ నొప్పి కింద రావచ్చు. అది ఒక రకమైన గుండె జబ్బులు. ఈ జబ్బుకి మనందరికీ తెలుసు, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, వ్యాయామం లోపించటం, మానసిక ఒత్తిడి, స్మోకింగు, ఇవన్నీ కూడా గుండె జబ్బుకి, లేకపోతే పురుషుల్లోనూ వయసు పెరిగే కొద్దీ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉండటము, ఇవన్నీ కూడా గుండె పోటుకి దారితీసే దోహదపడే
వ్యాధులు, దాని ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకమైన గుండె జబ్బు. దాంతోపాటు ఈక్వల్గా మనం గుండె యొక్క పనితీరు మందగించడం, అంటే పంపింగ్ కెపాసిటీ తగ్గటము ఆర్ పనితీరు మందగించడం అనేది కరెక్ట్ అనమాట. అంతే, హార్ట్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో అది పనిచేయటం అంత ఎఫిషియెంట్గా పనిచేయకపోతే దాన్ని మేము మెడికల్ టెర్మినాలజీలో హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే గుండె పనితీరు మందగించడాన్ని. ఎప్పుడైతే గుండె పనితీరు మందగిస్తుందో అప్పుడు దానికి మనము ఈ హార్ట్ పంపింగ్ని ఇంప్రూవ్ చేయడం కోసము రకరకాల వైద్యాలు వచ్చాయి, రకరకాల పేస్ మేకర్స్ వచ్చాయి. ఒకవేళ ఏదైనా వాల్వ్ ప్రాబ్లం ఉంటే వాల్వ్ మార్పిడి లాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా ఈ గుండె పనితీరుని మనం పెంపొందించగలిగే అవకాశం ఉంటుంది. సో రెండో రకమైన వ్యాధి గ్రూప్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్. ఈ హార్ట్ ఫెయిల్యూర్కి దోహదపడే జబ్బులు ఇందాకట్లానే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, వయస్సు, వ్యాయామం లోపించుట, ఊబకాయము, పూర్వం హార్ట్ అటాక్ రావటము, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండటము, ఇవన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్కి దోహదపడతాయి. మూడో రకమైన జబ్బులు ఏంటంటే గుండె అతి వేగంగా కొట్టుకోవటం, అతి నెమ్మదిగా కొట్టుకోవటం. దాన్ని టాకీకార్డియా అంటాం వేగంగా కొట్టుకుంటే, బ్రాడీకార్డియా అంటాం నెమ్మదిగా కొట్టుకుంటే. ఇవి గుండె యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టంలో ప్రాబ్లమ్స్. సో గుండె యొక్క ప్లంబింగ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్. గుండె యొక్క కండరం అంటే గోడ గదులు లాంటి గదికి ఉండే గోడలు లాంటివి కండరాలు. సో ఆ కండరం వీకేతో జబ్బు. గదికి కలిసిన ఎలక్ట్రికల్ వైరింగ్ ఉందనుకోండి, అది గుండె యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుందో గుండె గతి అంటే గుండె వేగం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వేగం ఎక్కువ ఉంటే టాకీకార్డియా అంటాం, వేగం తక్కువ ఉంటే బ్రాడీకార్డియా అంటాం. దీనికి పేస్ మేకరు, ఎలక్ట్రోఫిజియాలజీ, క్యాథెటర్ అబ్లేషను ఇట్లాంటివన్నీ వైద్యాలు. నాలుగో రకమైన సమస్య ఏంటంటే గుండెకి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లం. వాల్వ్ ప్రాబ్లం అంటే కనుక ఒక గది తీసుకున్నాం అనుకోండి, గదికి ఉండే తలుపులు ఉంటాయి చూడండి, అది వాల్వులు లాంటివి ఉంటాయి. ఏది లోపలికి రావాలి, ఏది లోపలికి రాకూడదు, ఏది బయటికి తోసేయాలి అనేది గది తలుపు ఎట్లా నియంత్రిస్తుందో గుండెకి సంబంధించిన వాల్వ్స్. ఈ వాల్వ్స్ అనేవి ఒక గదిలోంచి ఇంకో గదిలోకి రక్త ప్రసరణ ఏ డైరెక్షన్లో ఉండాలి, ఎంత మోతాదు వరకు వెళ్ళాలి, ఇవన్నీ నిర్ణయించేది గుండెకి సంబంధించిన వాల్వ్స్. ఈ గుండె యొక్క వాల్వ్ సమస్యని వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇది వాల్వ్ సన్నబడచ్చు, అంటే స్టీనోసిస్ అవ్వచ్చు, ఒక్కోసారి వాల్వ్ లీక్ అవ్వచ్చు, దాన్ని రిగర్జిటేషన్ అంటాం. సో వాల్వ్ స్టీనోసిస్ ఒక ప్రాబ్లం, వాల్వ్ రిగర్జిటేషన్ ఒక ప్రాబ్లం. ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్కి ప్రధానమైన సమస్యలు ఒకటి గుండె యొక్క రుమాటిక్ హార్ట్ డిసీజ్, అంటే గుండెకి ఇన్ఫెక్షన్ వచ్చి వాల్వ్ సన్నబడటం ఒక ప్రాబ్లము. ఆర్ రెండోది వచ్చేప్పటికేమో ఏజ్తో పాటు గుండెలో ఉండే వాల్వ్స్ దెబ్బతింటాం, దాన్ని డీజెనరేటివ్ వాల్వ్ డిసీజ్ అంటాం. భారతదేశంలో కూడా ఈ డీజెనరేటివ్ వాల్వ్ డిసీజు క్రమేణా పెరుగుతూ పోతుంది. సో సూక్ష్మంగా మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటే కనుక గుండెకి సంబంధించిన రక్తనాళాలు అంటే ప్లంబింగ్ ఆర్ పైప్ లైన్లో ప్రాబ్లం ఉంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెకి సంబంధించిన గోడలు అంటే గది యొక్క గోడలు కనుక దెబ్బతింటే హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ కార్డియోమయోపతి, గుండెకి సంబంధించిన ఎలక్ట్రికల్ సిస్టమ్ అంటే గదికి ఎట్లాగైతే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుందో అందులో సమస్య వస్తే కనుక దాన్ని ఎరిథ్మియా ప్రాబ్లం అని అంటాం. అదేవిధంగా గుండెకి సంబంధించిన వాల్వ్స్ అంటే గదికి మధ్య ఉండే తలుపులు ఎట్లా ఉంటాయో అట్లా గుండెకి సంబంధించిన వాల్వ్ కనుక సమస్య వస్తే దాన్ని వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటాం. దేనికి సంబంధించిన కారణాలు దానికి ఉంటాయి. కాబట్టి ఒక జబ్బు అని మనం చెప్పలేం, అన్ని జబ్బుల గురించి తెలుసుకోవటం ముఖ్యం. ఎందుకంటే అన్ని జబ్బులు ఈ రోజున పెరుగుతూ ఉన్నాయి. సార్ ఈ కాలంలో యూత్ గుండె జబ్బులు ఎక్కువ బాగానే పడుతున్నాయి సార్. దానికి కారణం ఆల్కహాల్, స్మోకింగ్ కాకుండా ఇతర కారణాలు కూడా ఉంటాయి సార్. సో ఈ రోజుల్లో యూత్ అంటే గనక సుమారు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే జబ్బు రావటం. ఈ రోజుల్లో మనం డివిజన్ ఎట్లా చేస్తున్నామంటే 40 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఐ వుడ్ సే యంగ్ పీపుల్ అంటాము. యూత్ అనాలో లేదు నాకు తెలియదు, దాన్ని యంగ్ పీపుల్ అంటాము.
40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు మధ్య వయస్కులు అంటున్నాము. 60 సంవత్సరాల కంటే 60 నుంచి 80కి మధ్య ఉండేవాళ్ళని మనము పెద్ద వయసు ఉండేవాళ్ళు ఆర్ ఎల్డర్లీ పీపుల్ అంటున్నాము. మోర్ దాన్ 80 ఇయర్స్ ఉండేవాళ్ళని సూపర్ ఎల్డర్లీ అంటున్నాం. సో ఇట్లా 4 గ్రూప్స్ కింద ఉన్నాయి. సో యూత్ అంటే యంగ్ పీపుల్ కింద సుమారు లెస్ దాన్ 40 ఇయర్స్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్గా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే లెటసే మనం ఆబ్జెక్టివ్గా ఈరోజు చూస్తే, ఒకటి స్మోకింగ్. ఎవరైతే స్మోక్ చేస్తారో, లేకపోతే టొబాకో అంటే పొగాకు ఇంకేదన్నా పదార్థంలో, అది జరదా కావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఒకపడి కావచ్చు, ఆర్ సమ్టైమ్స్ ఇట్ విల్ బీ స్మోకింగ్, సిగరెట్ ఉండొచ్చు, బీడీ ఉండొచ్చు, చుట్టు ఉండొచ్చు, ఏదైనా కూడా టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ డేంజరస్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ అటాక్ అంట. చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి పొగాకు ప్రధానమైన కారణం. రెండో ప్రధానమైన కారణం మేము గమనిస్తున్నది ఏంటంటే మానసిక ఒత్తిడి. ఎవరైతే చాలా మానసిక ఒత్తిడిలో ఉంటారో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావడం కూడా చాలా కామన్గా గమనిస్తూ ఉన్నాం. సో ఒకటి మనం ఇందాక అనుకున్నట్టు స్మోకింగు, రెండోది మానసిక ఒత్తిడి, మూడోది మనకందరికీ తెలిసినవే, అవి లైక్ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా ఇక మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం ఈ రోజున యుక్త వయసుల్లో మాట్లాడుతున్నాం కాబట్టి మూడో కారణం, యుక్త వయసులోనే హార్ట్ అటాక్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హై కొలెస్ట్రాల్ ఉంటుంది. నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనము ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల హై కొలెస్ట్రాల్ వచ్చిందని మనం గ్రహించగలుగుతాం. దాన్ని ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా అని అంటాం అన్నమాట. హెట్రోజైగస్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాల్ అంటే ఇది కొలెస్ట్రాల్ యొక్క మెటబాలిజంలో ప్రాబ్లం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. సో అది ఉన్నా కూడా చిన్న వయసులోనే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు. తర్వాత హార్ట్ ప్రాబ్లం అంటే హార్ట్ అటాక్ లాంటిది ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కసారి మత్తు పదార్థాలకు కూడా ఈ మనుషులు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తొందరగా రావచ్చు. ఇవి ప్రధానంగా చిన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణం. హార్ట్ అటాక్ కాకుండా ఒక్కోసారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవటము, ఊబకాయం వల్ల గుండె యొక్క పనితీరు మందగించటము, ఇవన్నీ కూడా చిన్న వయసులోనే జరగచ్చు. దానికి కారణం ఏంటంటే మనిషి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ లాంటి జబ్బు వస్తుంది, లేకపోతే ఆల్కహాల్ తాగినా కూడా ఏట్రిల్ ఫిబ్రిలేషన్ లాంటి జబ్బు వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక మనిషికి అపార్ట్ ఫ్రమ్ ఇందాక మనం చెప్పినట్టు స్మోకింగు, మానసిక ఒత్తిడి, ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్లే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, నాలుగోది వచ్చేటప్పటికేమో ఆల్కహాల్ వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ సంభవించే అవకాశం ఉంటుంది. అది హార్ట్ అటాక్ కాకపోవచ్చు కానీ అస్తవ్యస్తంగా గుండె కట్టుకునే సమస్య ఈ ఆల్కహాల్ వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక మిగతా కారణాలు అంటారా, అది చిన్న వయసు వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి ఇద్దరికీ ఉంటాయి. అంటే వ్యాయామంలో లోపించడం, ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవటం, ఇవన్నిటి వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి 40 సంవత్సరాల వయసులో ప్రధానమైన కారణాలు స్మోకింగ్, స్ట్రెస్, ఆల్కహాల్, ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్లు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. అంటే ఎవరికన్నా ఇంట్లో 55 సంవత్సరాల కంటే త్వరగా హార్ట్ అటాక్ వస్తే కూడా అది కూడా చిన్నవాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి కేవలం ఒక కారణం ఉండదు, మల్టిపుల్ కారణాలు ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తే స్టంట్లోని బైపాస్ సర్జరీ చేస్తున్నాం కదా సార్, అది మనీ లేకపోవడం వల్ల మళ్ళీ రెండోసారి స్టంట్ వేయాల్సి వస్తుంది, లేకపోతే రోగి మీ డాక్టర్ గారు చెప్పిన బాధ్యతలు నిర్వహించకపోవడం వల్ల అంటారు సార్? అంటే ఒకసారి స్టెంట్ వేసిన మరలా స్టెంట్ వేయటం ఎందుకోసం? ఒక్కసారి స్టెంట్ వేసిన తర్వాత మరలా స్టెంట్ వేయటం అనేది ఈ రోజుల్లో చాలా 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 అరుదైపోయింది. 100 మందికి ఈ రోజున మనం స్టెంట్ వేయగలిగితే కేవలం 2 నుంచి 2.5% మందికి మాత్రం, అంటే 100 మందికి చేస్తే 2 లేక 3 మాత్రమే తిరిగి ఆ స్టెంట్లో బ్లాక్లు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ఒక స్టెంట్ గనక ప్రాబ్లం వచ్చి తిరిగి బ్లాక్ అయింది అంటే గనక ప్రధానమైన కారణము మొదటిసారి స్టెంట్ వేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని యొక్క వర్క్ కంప్లీట్ చేయకపోతే తిరిగి స్టెంట్స్ బ్లాక్ అవుతాయి. అంతేకాకుండా
ఈ రోజుల్లో స్టెంట్ ప్రొసీజర్ చేసేటప్పుడు కేవలం యాంజియోగ్రఫీయే కాకుండా అల్ట్రాసౌండ్ యొక్క ఇమేజెస్ ద్వారా కూడా ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరికరం ద్వారా మనం యాంజియోప్లాస్టీ చేసినప్పుడు ఆ స్టెంట్ ద్వారా చేసిన యాంజియోప్లాస్టీ యొక్క మన్నిక సుమారు 3 రెట్లు ఎక్కువ కాలం మన్నుతోంది. కాబట్టి యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు ఇదివరకు రోజుల కంటే కూడా ఈ రోజున కాంప్లెక్స్ కేసెస్లో ఎస్పెషల్లీ నిష్ణాతత, ఇమేజింగ్ అంటే అల్ట్రాసౌండ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ లాంటి వాటి యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది అని మనం గ్రహించాలి. సార్ నేను ఎక్కువగా పుట్టే పిల్లలు బర్తే గుండెకి రంధ్రంతో పుడుతున్నారు సార్. ఆ ఓన్లీ మీరు ఎలా పూర్తి చేయగలుగుతారు? భవిష్యత్తులో ఆ పిల్లగాడికి కానీ ఆ పాపకు కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి సార్? ఈ రోజుల్లో చిన్న పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంట. కంజెనిటల్ అంటే పుట్టుకతోనే వచ్చే హార్ట్ డిసీజ్. దీనికి కారణం ఏంటంటే చాలాసార్లు ఎటువంటి కారణం ఉండదు. ఒక్కొక్కసారి మదర్కి ఏదైనా గర్భవతి కింద ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆల్కహాల్ తీసుకున్నా, ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకున్నా, అటువంటి పరిస్థితుల్లో పుట్టబోయే బిడ్డకి కొంత ఈ ప్రాబ్లం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇదివరకు రోజుల్లో కొద్దిగా మేనరికపు వివాహము అవన్నీ కూడా ప్రబలంగా ఉండేటప్పుడు కూడా ఈ చిన్నపిల్లల్లో గుండె వ్యాధుల వల్ల గుండె యొక్క చేంబర్స్లో రంధ్రాలు ఏర్పడటం అది గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి తమాషా నేను చదివిన దానికంటే కూడా అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే, ఎవరికైతే చిన్న పిల్లలు దాన్ని ఏమంటారు, ఎవరికైతే సోషో ఎకనామిక్ స్టేటా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ చిన్న పిల్లల్లో గుండె జబ్బులు కొద్దిగా ఎక్కువగా చూస్తున్నా. దానికి కారణం ఏంటో నాకు తెలీదు. కానీ ఎవరైతే కొద్దిగా స్తోమత లేకుండా, అంటే ఆర్థికంగా అంత స్తోమత లేకుండా ఉంటారో వాళ్ళల్లోనే ఈ గుండెకి సంబంధించిన రంధ్రాల లాంటి ప్రాబ్లమ్స్ మనం గమనిస్తూ ఉన్నాం. సో దీనికి ఇదివరకు రోజుల్లో కేవలం ఆపరేషన్ మాత్రమే వైద్యం చేసేవాళ్ళము. కానీ ఈ రోజుల్లో వితౌట్ ఆపరేషన్ మంచి మంచి డివైసెస్ అని వచ్చాయి. అంటే ఒక గొడుగు లాంటి పరికరం ద్వారా గుండెలో ఉండే రంధ్రాలు ఏవైతే ఉంటాయో ఆ రంధ్రాలని వితౌట్ ఆపరేషన్ మనం క్లోజ్ చేయగలిగే అవకాశం ఉన్నది. ఇదివరకు కేవలం చిన్న రంధ్రాలకు మాత్రమే ఈ ప్రొసీజర్ చేసేవాళ్ళము. ఇప్పుడు చాలా పెద్ద రంధ్రాల దాకా ఈ ప్రొసీజర్ చేయగలిగే అవకాశం మనకి వచ్చినది. సార్, గుండె జబ్బు రాకుండా ఉండడానికి నివారణ తెలపండి సార్. గుండె జబ్బుని రాకుండా కాపాడుకోవటం ఈ రోజున నాకు అర్థమైన మాత్రం చాలా సులువు. ఎందుకంటే చాలా రీసెర్చ్ వచ్చింది. అండ్ నేను నా పేషెంట్స్లో గత 10 సంవత్సరాల్లోనే చాలా అడ్వాన్సెస్ వచ్చి చాలా లో రిపీట్ హార్ట్ అటాక్ రేట్స్ తగ్గిపోయినాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవరికైనా యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ సర్జరీ అయిన తర్వాత ప్రజలందరూ ఫోకస్ చేసేది ఏం తిన్నావు, ఏం తినలేదు, ఏం వ్యాయామం చేసావు, ఏం చేయలేదు. ఇట్లాంటి ఐ డోంట్ సే దట్ అన్ఇంపార్టెంట్ అట్లాంటి చిన్న వాటి మీద ఎక్కువ దృష్టి సారించి అసలు ముఖ్యమైన దాని మీద దృష్టి సారించట్లా. అందువల్లే ప్రజలకు ఎప్పుడు ఒకటి తినకపోవటము, ఒకటి ఇంత వ్యాయామం చేయటం అనేది అత్యంత కష్టమైనవి. కాబట్టి ఎవరికైతే యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ సర్జరీ అయిన తర్వాత నేను ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాను. అందులో మొదటిది బీపీ 120/80 కంటే తక్కువ ఉండాలి. రెండోది ఎల్డిఎల్ కొలెస్టరాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్లో ఒక ప్రామాణికం. అది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 55 కంటే తక్కువ ఉండాలి. మూడోది షుగర్ అదుపులో ఉండాలి. అంటే HbA1c టెస్ట్ <6.5 ఉండాలి. సో ఈ 3 నంబర్లు గనక మనం గుర్తుంచుకుంటే గనక చాలా మటుకు గుండె యొక్క సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఈ దూరము కేవలము ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి యాంజియోప్లాస్టీ చేసుకున్న వాళ్ళే కాదు, రాకుండా ఉండే వాళ్ళు కూడా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవాలి అని అంటే బీపీకి మంచి మందులు తీసుకుని బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి, షుగర్కి మంచి మందులు తీసుకొని షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. మూడోది వచ్చేటప్పటికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేసి ఎల్డిఎల్ కొలెస్టరాల్ 55 కంటే తక్కువ ఉండేటట్టు చూడాలి. ఈ జాగ్రత్తలు కనుక ఒక మనిషి తీసుకుంటే కనుక
తిరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం సుమారు 80-85% తగ్గించవచ్చు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాన్స్మెంట్ లాస్ట్ 3-4 ఇయర్స్లో వచ్చింది. కాబట్టి నేనేం చెప్తానంటే, ఒక మనిషి హార్ట్ జబ్బు రాకుండా ఉండాలి అంటే ఈ వారమే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఫాలో 8 రూల్స్ అని చెప్పింది అనమాట. 8 స్టెప్స్ టు ఏ హెల్దీ హార్ట్ అని. 8 స్టెప్స్ ఏంటి? సరిగ్గా నిద్రపోవటము, సరిగ్గా ఆహారం తినటము, అంటే అన్నీ తెలుసు మనకి. ఆకుపచ్చ కూరలు తినండి, అవి ఫ్యాట్స్ తినద్దు అనేది ఒకటి. అట్లనే వ్యాయామం చేయటము, అట్లానే షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవటము, కొలెస్ట్రాల్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవటము, మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటము, తర్వాత రెగ్యులర్గా మనం ఒక మనిషి ఎక్సర్సైజ్ చేయటము, షుగర్ని అదుపులో ఉంచుకోవటం, ఇవన్నీ అట్లా ఒక 8 సింపుల్ పాయింట్స్ చెప్పారు. ఈ 8 సింపుల్ పాయింట్స్ని కనుక మనం ఫాలో అయితే కనుక హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. కానీ డెఫినెట్గా ఫోకస్డ్గా కనుక అడిగితే కనుక షుగర్ బైపాస్ అయిన వాళ్ళు కానీ, స్టెంట్ అయిన వాళ్ళు కానివ్వండి, షుగర్ 6.5 కంటే లోపల, బీపీ 120/80 కంటే తక్కువ, అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 55 కంటే తక్కువ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ రిస్క్ని 80% నుంచి 85% దాకా డెఫినెట్గా తగ్గించుకోగలుగుతాం. సార్, ఇప్పుడు గుండె జబ్బులు వచ్చినప్పుడు బైపాస్ రెసిస్టెంట్ వేస్తారు. అవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి కదా సార్. అన్ని ఆపరేషన్ కంటే కూడా, మిగతా ఆపరేషన్ కంటే 2 లక్షల నుంచి ఒక్కోసారి 4 లక్షలు కూడా అయితే పేషెంట్ ఒక్కోసారి ప్రయాణించారు. అయినా తప్పనిసరి ఆస్తులు అమ్ముకొని చేయించుకుంటారు. ఇలాంటి ఖర్చు తగ్గించడానికి ఈ ఆపరేషన్కి ఏమైనా చర్యలు తీసుకున్న అవకాశాలు ఉంటుంది సార్ మీ అసోసియేషన్ తరపున? ఇదే బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ది కాస్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ కానివ్వండి, ప్రొసీజర్లో ఒక రిజల్ట్ కానివ్వండి, దీని మీద ఫోకస్ చేయాల్సిన ఒక డెసిసివ్ టైం వచ్చింది. ఇదివరకు రోజుల్లో మనము ఒకటి కాస్ట్ మీద డెఫినెట్గా ఫోకస్ చేయాలి, కానీ అట్ ద సేమ్ టైం అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యమైనది. అవుట్కమ్ అంటే మనం ఈ మనిషి ఎక్కడ తక్కువ అవుతుందనే కంటే కూడా ఎంత బ్రహ్మాండంగా అవుతుంది, ఎంతకాలం మన్నికతో మనం ఆపరేషన్ చేయించుకోగలుగుతాం, ప్రాణాపాయం మరలా తిరిగి రాకుండా ఎట్లా కాపాడుకోవటం అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయింది. సో ఇప్పుడు రోజుల్లో ఈ కాస్ట్ ఆఫ్ ది ప్రొసీజరు, ఈ ఇన్ఫ్లేషన్ కాస్ట్లో నేను అనుకోవటం బైపాస్ సర్జరీ ఎనీథింగ్ లెస్ దాన్ ఒక 2.5-3 లక్షల కంటే తక్కువ అయితే కనుక ఏ హాస్పిటల్కి ఒక రీజనబుల్ బైపాస్ సర్జరీ చేయాలంటే వర్కౌట్ కాదు. 3 లక్షల రూపాయలు అనుకుంటే, అంతకంటే తక్కువలో బైపాస్ సర్జరీ చేస్తే ఎక్కడో చోట వాళ్ళు కాస్ట్ కట్ చేస్తారు. ఎప్పుడైతే కాస్ట్ కట్ చేస్తారో అప్పుడు రిజల్ట్ విల్ నాట్ బీ ద బెస్ట్. సో నథింగ్ కమ్స్ ఫర్ ఒక తక్కువ ధరలో అవుతోంది అని అంటే కనుక ఎక్కడో ఒక కట్ చేయాలి. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ కాక ముందు మంత్ ఐ వాజ్ ఇన్ ఇటలీ. 98 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు వాళ్ళు కూడా రకరకాల గుండె ఆపరేషన్లు చేయించుకుని బ్రహ్మాండంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ కేర్ డెలివర్డ్ ఫర్ ది ఆపరేషన్ 60స్లోను 70స్లోను, అంటే ఆ మనిషికి 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు చేయించుకున్న గుండె ఆపరేషను 90 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా మన్నిక ఎందుకు ఉంటుందంటే ఆ రోజున చేసిన స్టాండర్డ్స్, క్వాలిటీ ఆఫ్ కేర్. ఆ క్వాలిటీ ఆఫ్ కేర్ని ఇప్పుడు రెప్లికేట్ చేయలేకపోతే కనుక దెన్ ఆల్వేస్ పేషెంట్స్కి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఐ థింక్ మనము క్వాలిటీ కేర్ అండ్ లాంగ్ లాస్టింగ్ కేర్ మీద ఫోకస్ చేయాలనేది నా యొక్క దృఢ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూ టు హైకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ వల్ల కానివ్వండి, దేనివల్ల అయినా కానివ్వండి, చాలా మటుకు ఈ యొక్క డివైసెస్ గురించి కాస్ట్ తగ్గించింది. ఈ తగ్గించిన డివైసెస్ కాస్ట్ ఇంకా చాలా డివైసెస్ ఉన్నాయి తగ్గించాల్సినవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక కొంత మటుకు ప్రైస్ రెగ్యులేషన్లో తీసుకొచ్చి చాలా మటుకు డివైసెస్ని అమెరికాలో ఇప్పుడు మళ్ళీ చెప్పేది చాలా తమాషగా ఉంటుంది. అమెరికాలోను యూరోప్లోను ఏ ధరకైతే అమ్ముతారో అదే ధరకి కనుక మనకు కూడా దొరికితే కనుక దాని కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఏమవుతుందంటే ఏదైతే స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 ఉండే స్టెంట్, అదే స్టెంట్ భారతదేశంలో 30,000 ఉంటుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మనకి కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ మచ్ హయ్యర్ కంపేర్ టు ద వెస్టర్న్ కంట్రీస్. అది వన్ ఆఫ్ ది రీజన్స్ వై ద కాస్ట్ ఈజ్ హయ్యర్.
క్యాత్ ల్యాబ్ కాస్ట్ ఉంది మన ఇండియాలో వచ్చేప్పటికి సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుంది, 4.5 crores. అది వెస్ట్లో ఇంకా తక్కువకే వస్తుంది. సో మనము ఎప్పుడైతే ఆ కాస్ట్ని మనము రేషనలైజ్ చేయగలుగుతామో, మన భారతదేశంలో మరీ అంత కాస్ట్లీ లేకుండా ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా కొంత డిగ్రీ ఆఫ్ బెనిఫిట్ పేషెంట్స్కి వెళ్తుంది. కానీ దట్ టు బికాస్ ఆఫ్ కాంపిటీషన్, బికాస్ ఆఫ్ మెనీ హాస్పిటల్స్ ఇట్ విల్ కమ్ డౌన్. బట్ ఐ థింక్ ఇఫ్ సంబడి వాంట్స్ ఎ క్వాలిటీ కేర్, the cost might not be so much different. అది ఇట్ హ్యాస్ కమ్ టు ఏ పాయింట్ వేర్ బీనీత్ దట్ అంతకంటే తగ్గించే అవకాశం చాలా తక్కువ అని నాకు అనిపిస్తుంది. సార్ లాస్ట్గా యువ డాక్టర్లకు ఇచ్చే సందేశం ఏంటి సార్ మీరు? యువ డాక్టర్లు అంటే నేను పెద్ద డాక్టర్ అయినా సో యువ డాక్టర్గా ఏ డాక్టర్ అయినా కూడా ఈ రోజున కొత్తగా వాళ్ళు ప్రొఫెషన్లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సింది మెడిసిన్ ఈజ్ ఎ ప్యాషన్. అంటే మనం బాగా లైక్ చేస్తూ ఆ యొక్క దేంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మనం పేషెంట్ యొక్క అవుట్కమ్స్, అంటే పేషెంట్ సక్సెస్ అవటమే నీకు ఆనందం తెచ్చేది ఉంటే కనుక మెడిసిన్ ఈజ్ ద రైట్ ప్రొఫెషన్ ఫర్ యూ. పేషెంట్ ఆనందం కాకుండా అది ఫైనాన్షియల్ దాంతో కానివ్వండి, లేకపోతే నేను బాగా మనీ ఎర్న్ చేస్తాను కానివ్వండి, లేదు నేను చాలా ఐ విల్ బీ ఏబుల్ టు బై దిస్ అండ్ దట్ అని అనుకోవటం కానివ్వండి, అంటే కనుక మెడిసిన్ ఈజ్ నాట్ ది రైట్ ప్రొఫెషన్. సో ఒక ప్యాషన్తో, ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీతో, ఒక ఆ అవుట్లుక్తో ఉన్నవాళ్ళు మాత్రమే మెడిసిన్ చేయాలి. ఆ అవుట్లుక్ ఉండేవాళ్ళే మెడిసిన్లో సక్సెస్ అవుతారు, నెంబర్ 1. రెండవది, మెడిసిన్లో సక్సెస్ అవటం ఇదివరకు రోజుల్లో చాలా సులువు. ఈ జనరేషన్లో చాలా టఫ్ అయిపోయింది. మెడిసిన్ హ్యాస్ బికమ్ ఎక్స్పెన్సివ్. రెండోదేమో హాస్పిటల్స్ హ్యావ్ బికమ్ మెనీ. మనం స్కిల్ సెట్ని ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం అప్స్కిల్ చేసుకోవటం వదిలేస్తామో అప్పుడు ఇప్పుడు హై టెక్నాలజీ ఆర్ హై టెక్నిక్ ఉండే ఈ మెడికల్ ఫ్రెటర్నిటీలో మనము నిలబడలేం. కాబట్టి కంటిన్యూస్ అప్స్కిల్లింగ్ ఈజ్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, complete commitment to the profession is one of the most important things. మనము లైట్గా అయితే అంటే ఒక లిమిటెడ్ అవర్స్తోనో, లేకపోతే లిమిటెడ్ వర్క్ అవుట్పుట్తోనో, లేకపోతే లిమిటెడ్ గోల్స్తోనో మెడిసిన్ చేయలేం. there will be only 2 groups of doctors in medicine. One is successful, other is unsuccessful. మనము డిటర్మిన్ చేసుకోవాలి ఏ గ్రూప్లో ఉంటున్నామని. మన సక్సెస్ఫుల్ గ్రూప్లో ఉండాలి అంటే మాత్రం కష్టపడి పని చేస్తే మాత్రమే సక్సెస్ వస్తుంది. ఎవరికైనా కష్టపడిన వాడికి మాత్రమే ఫలితం వస్తుంది. మెడిసిన్ ఈజ్ నాట్ ఏ ఎక్సెప్షన్ ఇన్ దట్. సో ఈ మూడింటిని మీరు గుర్తుంచుకోండి, ప్యాషన్గా పనిచేయండి. రెండవది, మీ యొక్క కంటిన్యూస్ అప్స్కిల్లింగ్ మీద ఫోకస్ చేసుకోండి. మూడోది వచ్చేటప్పటికి మీరు మీ యొక్క టోటల్ కమిట్మెంట్ టువర్డ్స్ ది పేషెంట్ కేర్, అంటే మీ డెడికేషన్ టు ద పేషెంట్ కేర్ ఉంటేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మెడిసిన్లో సక్సెస్ఫుల్ డాక్టర్స్, అన్సక్సెస్ఫుల్ ఉంటారు, కానీ మీడియోకర్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. అది మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.